నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో ఎన్సీఈఆర్టీ ప్రచురించిన పుస్తకాలకు సంబంధించిన ఒక కేసు నడిచింది. ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఇది 8వ తరగతికి సంబంధించిన సామాజిక శాస్త్ర పుస్తకంలో ఒక అంశాన్ని చేర్చింది. ఒక ఉపాంశం అనుకోండి, అది కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అంశం చేర్చింది. అందులో న్యాయ వ్యవస్థలో అవినీతి, జడ్జీలపై వచ్చిన ఆరోపణలు, ఇటువంటి చాలా విషయాలు అందులో చర్చించారు. దాని మీద సుమోటోగా సుప్రీంకోర్టు కేసు తీసుకుంది. ఆ కేసులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలి, ఈ ముగ్గురు ఉన్నారు. దాన్ని లీడ్ చేసింది జస్టిస్ సూర్యకాంత్. న్యాయ వ్యవస్థలో అవినీతికి సంబంధించిన ఆ కేసు విషయంలో చాలా సీరియస్ అయ్యారు. సూర్యకాంత్ కూడా చాలా కామెంట్లు చేశారు. సంబంధిత విద్యావేత్తల మీద తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆయన చేయడం కాకుండా ఇది న్యాయ వ్యవస్థను అపఖ్యాతి చేయడానికి చేసిన కుట్ర అని మాట్లాడింది సుప్రీంకోర్టు. అంటే న్యాయ వ్యవస్థలో నిజంగానే అవినీతి ఉండదా? న్యాయ వ్యవస్థలో అవినీతి లేదని స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నిరూపించగలరా, చెప్పగలరా? గుండెల మీద చేసుకుని సిజేఐ సూర్యకాంత్ కానీ, ఆ తీర్పు ఇచ్చిన బెంచ్ కానీ వాళ్ళు ఫిబ్రవరిలో ఇచ్చిన తీర్పులో అర్జెంటుగా ఆ పుస్తకంలో 8వ తరగతి సామాజిక శాస్త్రంలో ఉన్న అంశం మొత్తం ఎత్తేయాలని, ఎత్తేయడం కాపీలు మొత్తం ఉపసంహరించుకోవాలి, డిజిటల్ కాపీలు కూడా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కుట్ర అని అభివర్ణించింది. సంబంధిత విద్యావేత్తలందరి మీద చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసి, ఆ తర్వాత ఆ సీరియస్ వ్యాఖ్యలను కొంత మేరకు వెనక్కి తీసుకున్నారు సిజేఐ సూర్యకాంత్తో పాటు మిగతా ఇద్దరు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? న్యాయ వ్యవస్థలో అవినీతి ఉన్నదనే విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవడం లేదు. న్యాయ వ్యవస్థలో అవినీతి లేదు, న్యాయ వ్యవస్థ అంతా సజావుగా ఉంది. లేదు అంటే న్యాయ వ్యవస్థలో అవినీతి ఉందని చెప్పిన ఆ పాఠ్య పుస్తకాన్ని ఎందుకు నిషేధించారు, ఎందుకు తీసేశారు అందులోంచి? అంటే లేదనే అర్థం. నిజంగానే లేదా? ఈ దేశ ప్రజలు నమ్ముతారా అసలు న్యాయ వ్యవస్థలో అవినీతి లేదని? అయితే దేశ ప్రజల సంగతి పక్కన పెడితే, దేశ ప్రజలు ఎలాగో సూర్యకాంత్ లాంటి వాళ్ళు కానీ సుప్రీంకోర్టులు ఈరోజు పట్టించుకునే పాపాన పోవట్లేదు. కాబట్టి ప్రజల భావాలను పట్టించుకునే పరిస్థితే కోర్టులకు లేని పరిస్థితుల్లో ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఎన్సీఆర్టీ పుస్తకాలకు సంబంధించి, ఎందుకోసమైతే చేసిందో దాని మీదనే ఈ నెల 21న మద్రాస్ హైకోర్టు ఒక సీరియస్ కామెంట్స్ చేసింది. ఒక జడ్జిమెంట్ ఇస్తూ ఒక సీరియస్ కామెంట్ చేసింది. ఖచ్చితంగా దీన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నిజానికి సిజేఐ ఏదైతే ఎన్సీఈఆర్టీ పుస్తకాలని రద్దు చేయాలని, తీసేయాలని ఆదేశాలు ఇచ్చిన బెంచ్కు నాయకత్వం ఇచ్చిన సిజేఐకి ఇది ఖచ్చితంగా చెంపదెబ్బ లాంటిది, గుణపాఠం లాంటిది. అటువంటి తీర్పు ఇద్దరు హైకోర్టు జడ్జిలు ఇచ్చారు. తమిళనాడులో కరుప్పు అనే ఒక సినిమా తీశారు. ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, సెన్సార్ వచ్చినట్టున్నది. ఆ కరుప్పు సినిమాలో అవినీతిపరుడైన న్యాయమూర్తి, అవినీతిపరుడైన లాయర్ సంబంధించిన సినిమా అనుకుంటా మొత్తం అది. దాని మీద సినిమా ఎవరో పిటిషన్ వేశారు, ఇది న్యాయ వ్యవస్థను అవమానిస్తూ ఈ సినిమా తీశారు అనేది సినిమా కోర్టుకు వెళ్ళారు. దీన్ని నిషేధించాలి, సినిమా రాకుండా చేయాలనేది కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టు విచారణ సందర్భంగా 21న తీర్పిచ్చారు జస్టిస్ జిఆర్ స్వామినాథన్, జస్టిస్ వి లక్ష్మీనారాయణన్. ఈ ఇద్దరు తీర్పిస్తూ న్యాయ వ్యవస్థను కానీ జడ్జీలను కానీ పవిత్ర గోవులుగా చూడాల్సిన అవసరం లేదు. స్పష్టమైన వ్యాఖ్య చేశారు వాళ్ళు. జడ్జీలను, న్యాయ వ్యవస్థను పవిత్ర గోవులుగా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ ఏం పవిత్రంగా ఉండరు. న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి ఉంది, జడ్జిల్లో కూడా అవినీతి ఉన్నట్టు ఈ దేశంలో అనేక కేసులు బయటకు వచ్చినాయి. చాలా స్పష్టంగా తన తీర్పులో చెప్పారు ఆయన. న్యాయ వ్యవస్థలో అవినీతి లేదని ఎవరూ చెప్పలేరు. అవినీతి పరులైన జడ్జిలు గతంలో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. జడ్జిలను పవిత్ర గోవులుగా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ తీర్పులో వాళ్ళు ఉటంకించిన పదాలు. అలాగే ఆ సినిమాకు సంబంధించి కళాత్మక స్వేచ్ఛను, విమర్శ హక్కును ప్రజాస్వామ్యంలో అణిచివేయలేమని సినిమా అతిశయోక్తిగా చూపించిన అది భావ ప్రకటన స్వేచ్ఛ పరిధిలోకి వస్తుందని పేర్కొంది. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక మంచి తీర్పు ఇది. ఎందుకు భావ ప్రకటన స్వేచ్ఛ ప్రభుత్వాలకు నచ్చదు. ఆర్ఎస్ఎస్ వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు నచ్చదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ చేతుల్లో నడుస్తున్న సుప్రీంకోర్టుతో సహా ఏ కోర్టుకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ నచ్చదు. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఎప్పుడు కాలరాసి పడేశారు, రాజ్యాంగాన్ని నాశనం చేశారు కాబట్టి. కానీ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి న్యాయ వ్యవస్థలో అవినీతికి సంబంధించి, జడ్జిల అవినీతికి సంబంధించి సూర్యకాంత్ ఏమో న్యాయ వ్యవస్థ అవినీతికి సంబంధించి పాఠ్యాంశాలనే తీసిపడేశాడు.
తీసిపడేయడం కాదు, చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. అది రాసిన వాళ్ళను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు దానికి పూర్తిగా విరుద్ధంగా ఈ మద్రాస్ హైకోర్టు ఇద్దరు జడ్జిలు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి ఉంది అని తేల్చి చెప్పేశారు బహిరంగంగా. తమ తీర్పులో భాగంగా వాళ్ళేమో పవిత్రమైన గోవులు కాదు అని చెప్పారు. ఇప్పుడు సూర్యకాంత్ దీనికి ఏం జవాబు చెప్తాడో చూడాల్సి ఉంది. నిజానికి విమర్శలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి దారితీస్తుంది. విమర్శల్ని అడ్డుకోవడము, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపించడము, ఉన్నదాని మీద విశ్లేషణ చేయడము, జరిగిన దాని మీద విశ్లేషణ చేయడము, దీన్ని ఖండిస్తూ లేకపోతే దీన్ని వ్యతిరేకిస్తూ న్యాయ వ్యవస్థ పనిచేస్తే మొత్తం వ్యవస్థనే నాశనం అవుతుంది. న్యాయ వ్యవస్థ కాదు, టోటల్ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం అవుతుంది. ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి చెప్పారు వాళ్ళు. జడ్జిల మీద ఉన్న అవినీతి కేసులు ఏ జడ్జి మీద, ఆ మధ్య వర్మ అనే జడ్జి ఇంట్లో కట్టలుగా వేల రూపాయల కట్టలు దొరికినాయి చూసాం మనం. జనార్దన్ రెడ్డి అనే ఒక ఇప్పుడు బీజేపీ నాయకుడు, మైనింగ్ కింగ్ కర్ణాటక, అతని బెయిల్ విషయంలో దాదాపు 100 కోట్లు 500 కోట్ల దాకా తిన్నారు జడ్జిలు బెయిల్ ఇవ్వడానికనే వార్తలు బయటకు వచ్చినాయి. అనేక మంది జడ్జిల మీద కేసులు ఉన్నాయి, ఇప్పటికీ వాళ్ళ అవినీతి కేసులు ఉన్నాయి. ఒక అవినీతే కాదు, బంధుప్రీతి, పక్షపాతము, తన స్నేహితుల పట్ల పక్షపాతం కావచ్చు, అధికారం పట్ల పక్షపాతం కావచ్చు, తమను నియమించిన వాళ్ళ పట్ల పక్షపాతం కావచ్చు, రేపు రిటైర్ అయిన తర్వాత వచ్చే పదవుల కోసము పదవులు ఇచ్చే వారి పట్ల పక్షపాతం కావచ్చు, రకరకాలుగా ఈ న్యాయ వ్యవస్థలో చాలా కాలంగా సాగుతుంది. ఈ మధ్యకాలంలో పెరిగింది అది. జడ్జిలు సొంత లాభాల కోసం, సొంత ప్రయోజనాల కోసం తీర్పులు ఇస్తున్న సంఘటనలు చాలా పెరుగుతున్నాయి. తమ పిల్లలు న్యాయవాదులుగా ఉన్న దగ్గరే తాము కూడా జడ్జిలుగా ఉండి, లేకపోతే తాము ఇతర జడ్జిలను ప్రభావితం చేసి పిల్లలను న్యాయవాదులుగా డెవలప్ చేసే కార్యక్రమం, ఇన్ఫ్లుయెన్స్ చేసే పని, ఇట్లా చాలా భారతదేశంలో అన్ని వ్యవస్థలో ఎట్లయితే అవినీతి ఉందో, అన్ని వ్యవస్థలు ఎట్లయితే అక్రమాలు జరుగుతున్నాయో న్యాయ వ్యవస్థలు కూడా అలాగే జరుగుతాయి. ప్రత్యేకంగా ఎక్కడి నుంచి ఊడిపడలేదు. ఇందులో ఉన్నదని చెప్పగానే సూర్యకాంత్ లాంటి వాళ్లకు, జస్టిస్ సూర్యకాంత్ లాంటి సిజేఐ సూర్యకాంత్ లాంటి వాళ్ళకు కోపం వస్తే రావచ్చు, కానీ కోపం రావడంలో అర్థమే లేదు అసలు. ఉన్న నిజాన్ని చెప్తే కోపం వస్తే ప్రజాస్వామ్యం ఎట్లా నిలబడుతుంది? ఉన్న నిజాల్ని చెప్పాలి, విమర్శ చేయాలి, దాన్ని సరి చేసుకునేట్టు చేయాలి. 100 విమర్శలు చేస్తే అందులో 50 తప్పవచ్చు, లేకపోతే 60 తప్పవచ్చు. తప్పైన కొంపలేం మునిగిపోవు, దానివల్ల వ్యవస్థకు వచ్చే నష్టమేం లేదు. కానీ 30, 30, 40, 20 వాటిని సరి చేసుకోవడం వల్ల వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది, ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది. కాబట్టి విమర్శను స్వాగతించాలి, విమర్శ చేయడాన్ని ప్రోత్సహించాలి. న్యాయ వ్యవస్థ మరింత ఎక్కువగా చేయాలి మిగతా వాళ్ళకంటే. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకున్నది. కానీ సుప్రీంకోర్టే భావ ప్రకటన స్వేచ్ఛ పక్కన పెట్టండి, నిజాలు మాట్లాడితేనే దాడి చేసే పరిస్థితి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి, కామెంట్ చేసే పరిస్థితి. సిజేఐ ఈ మధ్య కూడా చూసాం, కాక్రోచ్ అనే కామెంట్లు నిరుద్యోగుల మీద. వాళ్ళకి ఇవాళ మద్రాస్ హైకోర్టు జస్టిస్ ఇద్దరు ఒక చెంపపెట్టు లాంటి తీర్పిచ్చారు. జస్టిస్ స్వామినాథన్, జస్టిస్ లక్ష్మీనారాయణ. ఇది సినిమాకు సంబంధించిన కేసే కావచ్చు, కానీ ఇది నిజంగా భావ ప్రకటన సంబంధించిన కేసు కూడా. అంతేకాకుండా న్యాయ వ్యవస్థకు అనేక ప్రశ్నలు వస్తున్న సమయంలో ఇచ్చిన జవాబు కూడా ఇది. ఇట్లాంటి తీర్పులను హైకోర్టే ఇచ్చిండొచ్చు, సుప్రీంకోర్టుకి ఇది నచ్చకపోవచ్చు కూడా. కానీ సుప్రీంకోర్టు అయినా సరే నిజాయితీగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఆలోచించి ఇచ్చిన ఇట్లాంటి తీర్పులను స్వీకరించాల్సిన అవసరం ఉన్నది. హైకోర్టు ఇచ్చింది మేమెందుకు పట్టించుకుంటామనే ధోరణి కాకుండా రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఇచ్చిన తీర్పు ఇది. దాన్ని మంచి అర్థంలో తీసుకోవాల్సి ఉన్నది సిజేఐ సూర్యకాంత్ కూడా. నిజంగానే భారత న్యాయ వ్యవస్థలో అవినీతి కేసులు ఇవాళ కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. గతంలో అవినీతి ఆరోపణలతో అనేక మంది జడ్జిలు రాజీనామాలు చేసిన చరిత్ర ఉన్నది. రీసెంట్గా రాజీనామాలు చేసిన చరిత్ర ఉన్నది వర్మ లాంటి జడ్జిలు. ఇంపీచ్మెంట్ ప్రయత్నాలు కూడా జరిగాయి. కొంతమంది సుప్రీంకోర్టు జడ్జిలను కూడా తీసేసేందుకు పార్లమెంటు కూడా ప్రయత్నం చేసింది. వాళ్ళ మీద అన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి. న్యాయ వ్యవస్థ మీద విమర్శ చేస్తేనే కోర్టు ధిక్కారంగా భావిస్తే, న్యాయ వ్యవస్థను అవమానించడంగా భావిస్తే దీన్ని ప్రజాస్వామ్యమని ఎలా అనాలి? ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలను విమర్శించవచ్చు, కానీ న్యాయ వ్యవస్థను విమర్శించకూడదా? విమర్శలకు అతీతమా? రాజ్యాంగం అలా రాసిందా? న్యాయ వ్యవస్థ విమర్శలకు అతీతమని రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగం అన్ని వ్యవస్థలను విమర్శించడానికి
అవకాశం కల్పించింది. విమర్శించడం అంటే మనకు నచ్చని ఒక తీర్పు ఇవ్వగానే నచ్చని తీర్పు ఇవ్వగానే ఆ జడ్జిని తిట్టడం కాదు, ఆ జడ్జిని విమర్శించడం కాదు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఇచ్చిన తీర్పులను విమర్శ చేయడం, రాజ్యాంగబద్ధంగా విమర్శ చేయడం. రాజ్యాంగం ఏదైతే చెప్తుందో ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా తీర్పిస్తే, ఎన్సీఆర్టీలో పాఠ్యాంశాలు తీసేయాలని రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చిన తీర్పు అది. ఒకటి నిజాలకు విరుద్ధంగా ఇచ్చిన తీర్పు, నిజాలు అవినీతి ఉంది న్యాయ వ్యవస్థలో కాబట్టి ఎన్సీఆర్టీ పుస్తకంలో రాశారు. ఆ కేసుల గురించి కూడా రాశారు, ఏ కేసుల్లో అవినీతి ఉందో. రెండోది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి ఈ రెండింటిని ధిక్కరించింది సుప్రీంకోర్టు సిజేఐ బెంచ్. ఈ రెండింటిని ధిక్కరించింది. దానికి వ్యతిరేకంగా ఈ రెండింటిని కాపాడిన వాళ్ళు ఇవాళ మద్రాస్ హైకోర్టు జడ్జిలు. అది సినిమా మీద కేసు సంబంధించిన విచారణ కావచ్చు, కానీ ఒక గొప్ప అంశాన్ని బయటికి తీసుకొచ్చారు. ఇవాళ ఈ తీర్పును చదివి సిజేఐ సూర్యకాంత్ ఎలా రియాక్ట్ అవుతారో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అంశం. ఆవేశంతో ఈ జడ్జిల మీద రెచ్చిపోతారా, లేదు వీళ్ళు ఇచ్చిన తీర్పు నిజమే కదా అని ఆలోచనలో పడతారా? ఖచ్చితంగా ఈ దేశానికి అవసరం అది. ఈ దేశం తెలుసుకోవాల్సిన విషయం. సంస్థల గౌరవం దిగజారుతుంది అనే పేరుతో విమర్శలను రానియకుండా నిజాలను కప్పిపెట్టడం అనేది ప్రజాస్వామ్యానికి సరైనది కాదు. ఇది దుర్మార్గం. వంచడం ప్రజాస్వామ్యాన్ని, దేశ ప్రజలను వంచడమే. అలా కాకుండా లోపాలను అంగీకరిస్తూ ఆ లోపాలను సరిదిద్దుకుంటూ పోవడమే ప్రజాస్వామ్య లక్షణం. అలా చేస్తేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఇవాళ అందుకు మద్రాస్ హైకోర్టు తీర్పు ఈ విషయంలో, మొత్తం అన్ని విషయాల్లో మద్రాస్ హైకోర్టు ఏదో గొప్పగా చేసిందని కూడా కాదు. ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు ఇద్దరు జడ్జిలు చాలా సరైన తీర్పు ఇచ్చారు, సరైన ఆదేశాలు ఇచ్చారు. సూర్యకాంత్ లాంటి వాళ్ళు కూడా దీని గురించి ఖచ్చితంగా ఈ ఇచ్చిన తీర్పు లోతుపాతుల్ని చూసి చదివి ఎన్సీఆర్టీ లాంటి సంస్థ అచ్చువేసిన పుస్తకాలను రద్దు చేశారు కదా, 8th క్లాస్ పుస్తకంలో సామాజిక శాస్త్రం, అలాంటివి మళ్ళీ చేయకుండా వీలైతే ఆ పుస్తకాలను మళ్ళీ ప్రచురించేట్టు చేసి పిల్లలందరూ చదువుకునేట్టు చేసి చిన్నప్పటి నుంచే పిల్లలకు కూడా ఈ వ్యవస్థలోని లోపాలు, ఈ వ్యవస్థలోని మంచి రెండూ నేర్చుకునే విధంగా పిల్లలను తయారు చేసేట్టుగా సుప్రీంకోర్టు సరైన పద్ధతి అనుసరిస్తుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.